లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. శామీర్పేట తహసీల్దార్ తోడేటి సత్యనారాయణ రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. తహసీల్దార్ ఆదేశాల మేరకు డబ్బు తీసుకున్న డ్రైవర్ బద్రి తహసీల్దార్ తో పాటు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. తీసుకున్నారు పండి ఒకరు వీడియో తీసుకుంటారు, ఒక్కొక్కరు తీసుకోవడానికి కాదు. ఒక్కసారి తీసుకుంటే అయిపోతుంది. ఈరోజు శామీర్పేట తహసీల్దార్ ఆఫీస్లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి. కంప్లైనెంట్ గారు మువ్వా శేషగిరిరావు అనేసి లాల్గడి మలక్పేట్ విలేజ్లో వాళ్ళకు 29 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్కు వాళ్ళకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను తహసీల్దార్గా సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు. తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక 10 lakhs తీసుకున్నారు. సో ఈరోజు 10 lakhs ఇస్తుండగా పట్టుకున్నాము. సో ఆయనతో మాట్లాడారు. తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నాము. ఇక్కడే తహసీల్దార్ ఆఫీస్ బయట కార్లు కూర్చొని తీసుకున్నాడు. ప్రెమైసెస్లో, ఆఫీస్ ప్రెమైసెస్లో. ఓవరాల్గా 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 తీసుకున్నారు, ఇప్పుడు 10 తీసుకున్నారు. 10 తీసుకుంటగా పట్టుకున్నాం. బ్యాలెన్స్ 10 ఇచ్చారు. ఇంకా తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మరి కరీంనగర్లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేస్తారు. ఈయన డ్రైవర్ అయిన సొంతం బొమ్మర్ది అన్నట్టు సమాచారం సార్. మేబీ ఉండొచ్చండి రిలేషన్. ఈయన ప్రైవేట్ డ్రైవర్ అండి, భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవర్. సో ప్రైవేట్ డ్రైవర్ దగ్గర ప్రైవేట్ డ్రైవర్ని పట్టుకున్నాము. ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాం. వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయండి, ఆల్రెడీ వెళ్తుంది మా టీం సౌదాలు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మొమ్మ రామశేషగిరిరావు, మాది గుంటూరు జిల్లా నెడిపుర గ్రామం, కొన్నూరు మండలం. నేను 2006 సంవత్సరంలో హైదరాబాదులోని లాల్గాడి మెలక్పేట గ్రామంలో 39 ఎకరాల భూమి కొనుగోలు చేశాను. తర్వాత నా స్నేహితుడైన వేరే వాడికి ఒక 10 ఎకరాలు ఇచ్చేసాం. ఇద్దరం కలిసి కొన్నాం పొలం. అది నా పేరు 29 ఎకరాలు ఉంది. నాకు 2013లో అప్పుడు ఎంఆర్ఓ గారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. అడంగల్లో నా పేరు ఎక్కిచ్చారు. సంవత్సరం బట్టి తిరుగుతున్నావు ఈయన చుట్టూ ధరణిలో ఎక్కించమని. సంవత్సరం నాడు 10 లక్షలు అడగని నేను 10 లక్షలు ఇవ్వండి, నేను మొత్తం చేసి పెడతానని చెప్పాను. 10 లక్షలు ఇచ్చాం. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఒక్క పని చేస్తే ఒట్టు, రోజు రేపు రోజు రేపు రోజు రేపు. మళ్ళీ ఒక నెల నాడు వస్తే ఇంకా 30 లక్షలు ఇస్తే కానీ నేను చేయను అన్నారు. 20 లక్షల రూపాయలు చెక్ ఇచ్చా, సెక్యూరిటీ పెట్టుకొని చేయండి అని. 10 లక్షలు పట్టుకొచ్చామన్నా. ఆ 10 లక్షలు పట్టుకొని వారం రోజులు కూడా తిప్పుతూనే ఉన్నాడు. రోజు రేపు ఎక్కిస్తాను, రోజు రేపే. వాళ్ళ సరే 10 లక్షలు ఇవ్వండి, నేను చేస్తాను, సాయంకాలానికి అంతా చేసి పెడతానని ఆర్ఐ సుమలత గారికి చెప్పాడు. పాప సుమలత కూడా అంతా రాసుకొని చేస్తానన్నారు. 10 లక్షలు ఇచ్చా. ఎవరికి 10 లక్షలు? ఆయన డ్రైవర్కి ఇవ్వమన్నారు. ఆయన డ్రైవర్ బావమరిదే డ్రైవర్ కూడా, బద్రి ఆయన పేరు. ఆయన తీసుకొని 10 లక్షలు ఇచ్చాం. ఆయన 10 లక్షలు తీసుకున్నారు. ఇంతలోకి ఏసీబీ వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు. మీరు ఏసీబీని కాంటాక్ట్ అయ్యారా సార్? కాంటాక్ట్ అవ్వకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? ఫిర్యాదు చేసిన ఏసీబీ వాళ్ళకి.